ఒకటి ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశంలో అనేకమైనటువంటిది కలెక్టర్లో 10,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి అంచనాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏం చేసింది? 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని గతంలో కేసీఆర్ సర్కార్ కూడా చెప్పింది కదా. కానీ భూముల క్రమబద్ధీకరణకు రుసుములు అవసరం లేదు, మేము ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందా, ప్రకటించలేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో ఈ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటివి ఉంటాయి కదా. మీరే ప్రశ్నించండి. మీకు సంబంధించినటువంటి దాంట్లో 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు దరఖాస్తులు స్వీకరించింది. 25,70,000 ఇవి వచ్చినాయి దరఖాస్తులు. హెచ్ఎండిఏ పరిధిలో 3 లక్షలు, జిహెచ్ఎంసీ పరిధిలో 1 లక్ష, మున్సిపాలిటీల్లో 13 లక్షలు, గ్రామ పంచాయతీ నుంచి 6 లక్షల దరఖాస్తులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 1 లక్ష. ఇట్లా మొత్తం జీవో 131 ప్రకారం ప్లాట్ యజమాని వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే 1000 ఫీజు చెల్లించాలని, లేఅవుట్ డెవలపర్ దరఖాస్తు చేసే ఎన్ని ప్లాట్లు ఉన్నా కూడా 10,000 ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే దీన్ని సవాలు చేస్తూ జువాడి సాగర్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి రాకపోవడంతో పురపాలక శాఖ 2023 మే 20న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో లేని హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే దరఖాస్తుల పరిష్కారానికి 2023 జీవో 138 జారీ చేశారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశంలో రాజకీయ కారణాల వల్లే జాప్యము. అయితే ఈ డబ్బుల విషయంలో దరఖాస్తులు చేసుకునేటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్లో ప్రజల డబ్బును కొల్లగొడుతుందనే 10,000 కోట్ల రూపాయల ఆదాయము వాళ్ళ ఖజానాకు వస్తుంది. అంటే 10,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బే కదా. మరి ఇదే డబ్బును గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశంలో చెడితే ఈ డబ్బుల కోసం చేస్తున్నారనేటువంటి మాట చెప్పినటువంటి కాంగ్రెస్ ఇవాళ ఉచితంగా ఎందుకు చేయడం లేదు? ఉచితంగా ఎందుకు చేయడం లేదు? 1000 రూపాయలు అనేటువంటిది పెద్ద ఫీజా, చిన్న ఫీజా? అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టారు? భూములకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బుల కోసమేనా కాదా? ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశం కూడా క్లారిటీ ఉంది. ఎల్ఆర్ఎస్ ఫీజులు భారీగా పెంచడం 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131 ప్రకారము ఎల్ఆర్ఎస్ ఫీజులు భారీగా పెంచడం, జీవో ఇచ్చే విషయాన్ని నాటి పురపాలక శాఖ మంత్రి కూడా కేటీఆర్కు చెప్పుకోవడంతో అసెంబ్లీలో దీనిపై దుమారం అయింది. దీంతో కేటీఆర్ ఆ జీవోపై క్షమాపణ చెప్పి సవరణలతో కూడిన జీవోను 135 జారీ చేయించారు. అయితే ఈ వివాదంపై కొంతమంది కోర్టులను ఆశించారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టేసినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ముందు ఈ వ్యవహారం అందుకనే ఆలోచన ప్రభుత్వంతో ఉండడంతో ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందా రాదా? ఎల్ఆర్ఎస్కు సంబంధించి డబ్బులు కట్టాలన్నా వద్దా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళీ 10,000 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని తీసుకుంటుందా లేదా? ఉచితంగా ఇచ్చినటువంటి రుణమాఫీ ఇంకొకటి 12,000 కోట్లు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తీసుకున్నట్టే లెక్క కదా. ఇవే తీసుకొని మళ్ళీ రుణమాఫీ ఇచ్చింది. మరి రుణమాఫీ ఇవ్వకుండా ఎల్ఆర్ఎస్ఏ ఫ్రీగా చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుండే కదా. మీరు అంటే ఎక్కడో చోట మీకు మందు దాగిచ్చి 25,000 కోట్లది 30,000 కోట్లు 35,000 కోట్లు ఆబ్కారీ శాఖ నుంచి, ఎక్సైజ్ శాఖ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మీకు ఇచ్చేటువంటి రుణమాఫో, రైతు బంధో మళ్ళా ప్రజల నుంచే తిరిగి వసూలు చేసే తప్ప ఇంకొకటి కాదు. ఇవన్నీ ఉచితంగా ఇచ్చే బదులు చేసే పనుల్లోనే తక్కువ ధరలు పెట్టి ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా, చెయ్యరు. అది జరిగేటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి కానే కాదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా చేయరు.